నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో మొత్తం కూరగాయలన్నీ కూడానండి చాలా వరకు తీగజాతి మొక్కలన్నీ తీసేసానండి. అయితే ఉన్నదల్లా ఒక పొట్లపాదు, తర్వాత ఒక ఆనపపాదు, తర్వాత కొన్ని చిక్కుడు పాదులు అయితే ఉన్నాయండి. చిక్కుడు పాదులు మనకి 4-5 రకాలు ఉన్నాయి. అన్నీ కలిపి మనకు ఒక కూరకైతే వస్తున్నాయి. ఎక్కువైతే పెరగలేదు, సమానంగా మనకి ఇంటికి సరిపడగా కూరగాయలు అయితే వస్తున్నాయండి చిక్కుడుకాయలు. అయితే నన్ను చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే అండి, 50 రూపాయల గిన్నెకి ఎన్ని పెట్టచ్చు, 100 రూపాయల గిన్నెకి ఎన్ని పెట్టచ్చు అని అన్నారండి. తర్వాత నేను పెట్టిన పాదులు బెండ మొక్కలకి ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే బాగా పెరుగుతాయి అన్నది ఈ వీడియో అండి. నేనైతే మాత్రం మన తోటలో ఉన్న పండిన ఒక నెల 2 నెలలు పోయాక, ఇప్పుడు కాసిన కాయ ఉంటుంది కదండి, దాన్ని ఒక 2 నెలలు పోయాక విత్తనం అయితే వేస్తానండి. ఒకవేళ నిజంగా అలా లేదనుకోండి 10 రూపాయల ప్యాకెట్ని తెచ్చుకుంటా. అయితే మన తోటలో కొన్ని పండిన గింజలు అయితే ఉన్నాయండి, అలానే కొన్ని నాట్లు అయితే వేసేద్దాము. మరి మట్టి మనకి వేసవి అంతా కూడా కూరగాయలు బాగుంటాయండి. చాలామంది ఇది ఇప్పుడు పెట్టొచ్చా అంటున్నారండి. ఇంచుమించు అన్ని రకాల కూరగాయలని పెట్టొచ్చండి. ఒకవేళ పెట్టకూడదు అన్నా ఒక గింజ 2 గింజలు వేసి ప్రయత్నిస్తామండి. పోతే 2 గింజలు, వస్తే 4 కూరగాయలు, అంతే కదా. నేనైతే ఇలానే చేస్తానండి. టెర్రస్ గార్డెన్ అంటేనే ఒక ప్రయోగశాల అండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక ప్రయత్నం చేస్తాం అంతే. పుడతానే మనం ఏం నేర్చుకోలేదు కదండి. అలానే నేనైతేనండి వచ్చినా రాకపోయినా అది ప్రయత్నిస్తా అంతే. అయితే కొన్ని విత్తనాలు నాటుకుందామండి. నాటిన విత్తనాలు ఎలా ఉన్నాయో చూస్తూ వీటికి ఏ సైజు కుండి ఇస్తే బాగా కాస్తుందో ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి. మరెందుకు ఆలస్యం, వచ్చి ఇంకోనండి మా ఇంటి ముందు ఇల్లు అండి. నేను 6 సంవత్సరాలు అయిందండి టెర్రస్ గార్డెన్ పెట్టి. తన డాబా పై నుంచి చూస్తుంది, కాదంటలేదు, కానీ ఇప్పటికే చూడటాకైతే రాలేదండి. ఇప్పుడు ఎక్కలాక తను ఉండేది 7 అంతస్తులు మేల్లోనే, తను ఎక్కలేదటండి ఒక అంతస్తు. ఇప్పుడు చూడాలనిపించిందట, చూడటానికి వచ్చారు. నల్లేరు కావాలట, ఇంకేమీ వద్దట, ఏమీ పెంచలేరట. నల్లేరు అయితే ఇస్తున్నాను, పచ్చడి ఎలా చేయాలన్నది చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా చేశారా? చెయ్యకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి. మరి తోట ఎలాగ ఉంది సీతమ్మ? ఇంకా చాలా వరకు తీసి ఇవన్నీ కూడా రీపాట్లు చేసి కుండీలు అయితే మార్చాను. మొత్తం కుండీలు ఇదివరకు పాత కుండీలు ఉండేవి అన్నీ మార్చేసి అలా చేస్తాం. మొన్నే తెచ్చాను అవి అంజూరండి. చూసారు ఎప్పుడన్నా పచ్చి చెట్టు? ఎండుకాయలు చూసారు? అందరూ అదే చూస్తారో. మా తోటలో మాత్రం 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో టర్కీ అంజూరా, ఇది టర్కీ అంజూర అండి, అదేమో ఫోనా అంజూర. కాయలు అయితే బాగానే కాస్తున్నాయి, కానీ కిందకి కూడా పట్టుకెళ్ళండి, కోసేసుకోవటం, నోట్లో పడేసుకోవటం. తేనట్టండి క్యాన్సర్ కణాలనే తగ్గిస్తుందటండి. చాలా దూరం నుంచి వస్తున్నారు మన దగ్గర కాయ కోసం. ఎవరన్నా వస్తే ఇస్తున్నాము, లేదంటే మన ఇంట్లో ఏమన్నా ఫ్రూట్స్ జ్యూస్ చేసుకుంటాం కదండి, జ్యూస్ చేసుకున్నప్పుడు ఆ కాయని, పచ్చికాయని, మన పచ్చికాయని చెక్కేసండి, దాన్ని మనం ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నప్పుడు అట్లా చేసేసుకుంటాం. లేదా పండు అయితే మాత్రం అదో రకమైన స్మెల్ అండి, భరించలేం, తినలేం, చాలా దారుణంగా ఉంటుంది. మందారాలు ఇగో ఇది ఓసారి నువ్వు సీతాబాల చెట్టు ఇచ్చేవరే, ఇదో కానీ లేదంటే సీతాబాల అండి. ఒకసారి తనే ఇచ్చింది తెచ్చి, వదిలి వెయ్యి అని. ఇదే అనుకుంటున్నాను, ఇది కానీ లేదా బయట వేసాను, అదో ఇదే అలాగని కాదండి, తన మొక్క ఇచ్చింది ఇదే. అయితే ఇక్కడ ఇంకో మొక్క ఉంది, అదా ఇదే పెద్దది, ఈ మొక్కే. దేవక్క బాయ్. నా కోసం చూడటానికి అయితే వచ్చారట, మరి నేను కలవలేకపోయాను. మరోసారి వచ్చినప్పుడు కలుద్దామండి. అయితే మీకు గార్డెన్ ఉంటే చెప్పండి, నేనే వచ్చేస్తా మిమ్మల్ని చూడటానికి. ఇలాగైతే చదివేశానండి కుండీలన్నీ. అలానే ఇక్కడ చూసారా, ఇక్కడ అన్నీ కూడానండి ఒక 2 కర్రలు వేసి నేను ఇక్కడ స్టాండ్గా ఉపయోగించి ఇవన్నీ కూడా ఇలా పెట్టానండి. పందిట్లోనే మనం బెండ మొక్కలు అయితే వేసాము. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని మొక్కలు అయితే వేద్దామండి. వరలక్ష్మి మేడం గారు చూడండి, నాకు బెండ మొక్కలు కూడా వారే పెట్టి నాకైతే 3 కుండీలు అయితే పట్టుకొచ్చారండి. ఇలా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పట్టుకుని వస్తూనే ఉంటారండి. మరి నేను ఆల్రెడీ బెండ మొక్కలు పెట్టాను కదా, అయినా నాకు బెండ మొక్కలు ఈ కుండీలోని
మొక్కలైతే వేసుకోవచ్చండి. ఇది 12 అంగుళాల కుండీ అండి, అంటే 10 లీటర్ల బకెట్ ఉంటుంది కదండి, ఆ సైజు అనుకోండి. దీంట్లో 3 బెండ మొక్కలు పెట్టుకోవచ్చు. అడిగారు కదండి 50 రూపాయల గిన్నెకి ఎన్ని బెండ మొక్కలు పెట్టచ్చు, ఎన్ని వంగ మొక్కలు పెట్టచ్చు అన్నారండి. అయితే 50 రూపాయల గిన్నెల్లో 2 రకాలు ఉన్నాయండి. ఇది ఎత్తు తక్కువ అండి. దీంట్లో నేను ఆకుకూరలు కానీ ఇలా నేను చామదుంప కానీ వేస్తానండి. ఇవాళ ఈ చామదుంప ఖాళీ చేసేసి మట్టి అయితే కలుపుకున్నానండి. ఇదిగోనండి మట్టి అయితే కలిపి ఈ కుండీలకైతే ఎత్తడం జరిగింది. దీంట్లో ఉన్న చామదుంపలు అయితే తీసేసాను. ఇవి కూరకి చేసుకుందామని నేను బయట తీసేసాను. ఇవి నాటుకోవచ్చు, లేదంటే కొన్ని అయితే కూరకే తీసుకుంటానండి. చిన్న చిన్నవి మాత్రం నాటుతాను. చూసారా ఎంత పెద్ద సైజు వచ్చాయో చామదుంపలు. అలానే దీంట్లోనైతేనండి మనకి 2 రకాలు ఉన్నాయని కదా, ఇందులో అయితే ఆకుకూరలకే బాగుంటుందండి. లోతు తక్కువ ఉండదు కాబట్టి బెండ మొక్కలు అయితే బాగోదు. ఇలాంటి కుండీ అయితే మాత్రం బెండ మొక్కలు వేయొచ్చు, కానీ ఒక 3 మాత్రమే వేయాలండి. అంతకు మించి వేస్తే బాగోదు, బాగా పెరగవు. అదే 100 రూపాయల గిన్నె అయితే ఒక 6 వరకు వేసుకోవచ్చు. అయితే దీనికండి వంగ మొక్క అయితే 1 పడుతుందండి, లేదా 2 పడతాయి అంతే. ఇంతకంటే ఎక్కువైనా చెట్లు అయితే పెరగవండి. 100 రూపాయల గిన్నెకి అయితే 4 వేసుకోవచ్చు. అయితే మనం దీంట్లోనండి బెండ మొక్కలు వేసే తెచ్చారు, కానీ ఇందులోనేమో ఒక మొక్క బాగలేదండి, ఇందులో ఒక మొక్క బాగుంది. ఈ మొక్క తీసుకెళ్ళి అందులో పెట్టేశాను. ఇక్కడ మనం ఒక 3 గింజలు అయితే వేద్దామండి. మరి బెండ మొక్కలే ఆ 3 జతగా ఉంటాయి కదండి, ఇప్పుడు వేద్దాము. అలానే ఈ బెండ మొక్కలు వేసిన దాంట్లో నారులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇందులో దాలియా వేసాను నారు ఉదయం. తర్వాత ఇందులోనేమోనండి భలే బాగున్నాయండి ఇవి కాస్మోరస్ వైటు రెడ్ ఉన్నట్టండి. చూద్దామా ఎలా వస్తాయో. మరి ఇవేవో వేసానండి, వచ్చాయి ఏంటన్నది అర్థం కాలేదు. ఏవో విచ్చిన విత్తనాలే, ఇది ఏంటన్నది మరి ఏం మొక్క అన్నది అర్థం కాలేదు. కానీ ఇవి మాత్రం భలే ఉన్నాయండి కాస్మోరస్. మనం తోటలో రకరకాల కాస్మోరస్ పూలు అయితే పూసేస్తాయి. ఇక్కడ అన్నీ కూడా టమాటాలు పెడతానండి. టమాటా నారు అయితే వేశాను. ఆ టమాటాలు అయితే నార్లు వేసేద్దాం. ఆ వరుస టమాటా, ఈ వరుస బెండండి. ఇలా అయితే పందిట్లో అమర్చానండి. అలానే ఈ పందిరి కూడా మన తోటలో ఇగోనండి చిక్కుళ్ళు అయితే కాస్తున్నాయి, బాగానే ఉన్నాయి చిక్కుళ్ళు. మనం ఇప్పుడు కోద్దాము. తర్వాత ఆనప కాదండి, సొర ఉంది, బాగా పాకుతుంది. తర్వాత పొట్ల ఉందండి, పొట్ల కూడా చాలా బాగా పెరుగుతుంది. అయితే మీరు ఎప్పుడైనా సరేనండి, ఇవి మనకి పూత రాలేదు అనుకున్నప్పుడండి ఆ పై చిగురు గిల్లేస్తాయండి, మనకి ఎక్కువ ఫీమేలు కొమ్మలు అయితే వస్తాయండి. మనకు ఆల్రెడీ ఈ కొమ్మకే ఫీమేలు ఉన్నాయి, ఇంక గిల్ల అవసరం లేదు. కానీ మనం ఎప్పుడైనా అలాగా అన్ని పోతు పువ్వులే వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ చిగురు గిల్లేస్తే ఆడపువ్వులు అయితే వస్తాయండి. ఎండకి బీరకాయ వెళ్తేనండి దిగుతున్నాయండి, కోతులేనండి. కోతులు ఎప్పటికప్పుడు కోసుకెళ్ళిపోవటమే. చూసారా బీరకాయలు అయితే ఎంత బాగున్నాయో. పాలినేషన్ కూడా నేను చెయ్యనండి, వాటికయ్యి అయిపోతాయి. డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగుంది మనకి. అలానే చిక్కులు కూడా చాలా బాగా కాస్తున్నాయి. ఇప్పుడు మనం కొత్త పాదులు అయితే పెడదామండి. ఆల్రెడీ కొన్ని పాదులు అయితే పెట్టాను. ఇదిగోండి బీరపాదులు. అలానే ఇది కూర గుమ్మడి పాదు, ఇది కాకర. ఇది ఏమోనండి మొన్న తెచ్చాను, పొడవుగా ఉంటాయి కదా, అదేదో పేరు చెప్తున్నారండి, అప్పుడే మర్చిపోతున్నాను. ఇక్కడ బీమ్స్ అండి, ఇవి కూడా వేసాను. ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా నాట్లయితే వేసేసాను, మట్టి మార్చి ఇక్కడ కూడా వేసానండి, వస్తూ ఉన్నాయి. ఇది ఓడబ్ల్యూడిసి పుదీనా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఉల్లి విత్తనాలు అయితే రెడీ అయినాయండి, నార్లు అయితే వేసుకోవచ్చు. ఎంత బాగున్నాయి చూసారా. కానీ ఉల్లికాయ మాత్రం ఊరదండి, ఉల్లిపాయలు ఊరవండి ఇలాగా ఉల్లి కూడా వస్తేని. కానీ ఉల్లి విత్తనాలు అయితే మనం నార్లు అయితే వేసుకోవచ్చు. సపోటా అయితే ఇలాగుందండి. ఇక్కడ చూసారా, ఇక్కడైతే పెట్టేశానండి. ఇవి కరివేపాకు చెట్టు చూడండి ఎంత బాగా చిగుర్లు అయితే వచ్చాయో. ఆకంతా దూసేసాను, మంచిగా చిగుర్లు అయితే వచ్చాయి. మనం రోజు లిక్విడ్లు ఇస్తున్నాం కదండి, చాలా మంచిగా వస్తున్నాయి. అలానే ఇది చూసారా టమాటా కాయలు
మనం ఈ సైజు ఉన్నాయి కదండి, తింటుంటే ఎంత టేస్ట్గా ఉందండి. కానీ మనం అక్కడ చేలో కాసి కాయలు అయితేనండి ఒక్కొక్కటి యాపిల్ కాయలాగా ఉన్నాయండి, కానీ అస్సలు టేస్ట్ లేవండి, చప్పగా ఉన్నాయి. బాగున్నాయి కదా. అలానే చిన్ని టమాటాలండి, మనం నారైతే వేద్దాము. ఎంతెంత ఉన్నాయో చూడండి కాయలు, ఇందాకే కోసాను. ఆ కాయలను అయితే నాటేద్దాము. చెర్రీ టమాటా పళ్ళు కూడా తెచ్చాను కదండి, అవి కూడా నాట్లు వేసుకుందాము. ఇది ఏమోనండి మనకి పప్పులో వేయొచ్చటండి. ఇది ఎర్రదుంప అండి. అలానే మన దగ్గర చూసారా, ఇది కూడా మనకి దుంప ఊరుతుందండి. నాకైతే ఊరింది, అందుకే నేను ఇక్కడ ఈ ట్రైలో వేసేసాను. ఇప్పుడు మనం ఇలా పందిరికైతే ఎక్కించేద్దామండి. పువ్వులు మాత్రం చాలా అందంగా పూస్తున్నాయండి. చూసారా, ఈ పువ్వుల కోసం తర్వాత పందిరి నీడ ఉంటుంది అన్నట్టుగా నేనైతే పన్ను కట్టుకుని పందిరికైతే ఎక్కిస్తున్నానండి. ఓడిపోతున్నాయి, సాయంకాలం అయిపోతుంది కదా, ఓడిపోనివి. కానీ చాలా అందంగా ఉన్నాయండి పువ్వులు, తూటు పువ్వుల్లా పూసాయి. మన తోట అంతా కూడా మార్పులు చేర్పుల్లో ఉన్నాయండి. ఇలాగైతే నేను ఇక్కడ ఆకుకూరలకి ఇలా లైన్ చేశాను. ఇక్కడ కూడా ఇదో పుదీనా అండి, ఇది చుక్కకూర. అలా మట్టి కలిపేసి ఇలా సంచుల్లోకి అయితే ఎత్తానండి. మన స్టాండ్ అండి నేను వీడియో తీసేది. ఇక్కడ నారైతే వేశాను. కొత్తిమీర అండి, కొత్తిమీర వేసవిలో ఇప్పుడు కొత్తిమీర అండి వేశాను. ఇలా ఉంది, బాగానే వచ్చాయి. కానీ ఇంకా వేసవి వచ్చిందంటే మాత్రం కొత్తిమీర రావడం చాలా కష్టం అండి. చాలా వేశాను, కథ ఇవే వచ్చినాయి. మరీ కొన్ని వేశానండి, అవి కూడా ఒక వారం రోజుల్లోకి మొలకలు వస్తాయి. నీరు ఎక్కువైనా మొక్కలో పడిపోతూ ఉంటాయండి. అందుకని మనం నీరు ఎక్కువ వేయకుండా స్ప్రే చేసుకుంటే బాగుంటుందండి. స్ప్రే చేయటం వలన వేరు కుళ్ళు అయితే రాదు. ఇలా నేను ఒక్కొక్క మొక్క ఉంచి పక్కనున్న మొక్కలను అయితే తీసి వేరే దాంట్లో నాటడం జరిగింది. 4 ఆకులు మీద ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంకొక 2 ఆకులు వచ్చాక కొంచెం వర్మీ కంపోస్ట్ వేసుకుంటే మొక్క కుదురుగా పెరుగుతుందండి. ఇలా పెరిగి మొక్క మనకే పలవలు రావాలంటే మాత్రం ఈ ట్రైలో 2 వేసుకోవాలండి, మధ్యన చిగురు గిల్లాలి. కానీ నేను ఈ 6 మొక్కలు వేశాను కాబట్టి ఇంకా చిగురులు అయితే గిల్లనండి, ఇలానే ఉంచేస్తా. చక్కగా మనకే ఈ పందిరి ఎండాకాలం కాబట్టి పందిరి ఉన్నా కూడా ఇక్కడ మనకి బెండ మొక్కలు అయితే కాస్తాయండి. అదే మనకి వేరే వర్షాకాలం అదైతే మాత్రం ఇక్కడ బెండ మొక్కలు కాయవండి. అప్పుడు ఏం చేస్తానంటే ఇందులో పసుపు వేస్తానండి. పసుపు వేస్తే పసుపుకి పెద్ద ఎండ అవసరం లేదు కాబట్టి మనకి చక్కగా పసుపు ఇందులో వస్తుంది. అదే ప్లాన్ మీద నేను ఇక్కడైతే అమర్చడం జరిగిందండి. ఇలా మనం ప్రతి ఒక ప్లాన్గా వేసుకుంటే బాగుంటుంది. అలానే మనం టమాటా నారైతే వేసానండి, మొక్కలైతే వచ్చాయి కొత్తిమీరలోని, అవి తీసి వాటిల్లో నాటేద్దాం. ఈ చెర్రీ టమాటాలండి, చెర్రీ టమాటాల్లో రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి మరీ చిన్న టమాటా, ఇప్పుడు మీకు అవి చూపిస్తాను. ఇదేమోనండి ఒక చిన్న చెర్రీ సైజు టమాటా సైజు అయితే ఉన్నాయండి, చాలా తియ్యగా ఉన్నాయండి. కానీ ఆ చిన్న టమాటా మాత్రం చాలా పుల్లగా ఉంటుంది. కానీ ఇవి మాత్రం చాలా టేస్ట్ అయితే ఉన్నాయి. నేను గిరిగారి దగ్గర నుంచి 2 కాయలు అయితే తెచ్చి నాటుకున్నానండి, చాలా బాగా అయితే వచ్చాయి. మనం వీటిని నాటేద్దాం. అలానే మన ఈ కొత్తిమీరని కూడా కొంచెం వర్మీ కంపోస్ట్ అయితే వేద్దామండి. ఈ వర్మీ కంపోస్ట్ ఎరువు కలిపిన మట్టి అండి ఇది కూడా వేసినా మనకు బాగా పెరుగుతుంది. వర్మీ కంపోస్ట్ కూడా కొంచెం వేద్దామండి. ఇప్పుడు టమాటా అయితే ఈ వారం వేద్దామండి. మనకి ఆ వార బెండ మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వారం వేస్తే మనం ఇలా పందిరికి లాగి కట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ సైజు టమాటా మనీ మనకు మొలకలు రావాలనుకుంటే ఇలా చిదిపి ఇలా ఏదో ఒక కుండీలో వేసేస్తే మొలకలు అయితే వచ్చేస్తాయండి. మనీ వీటిని నాటుకోవచ్చు. అలా ఈ ట్రై అంతా కూడా వేసేస్తున్నాను. మనం ఇది పందిరికి తాళ్ళు వేసి లాగి కడితేయండి చాలా బాగా పెరుగుతాయి. చూసారా ఈ కాయ అయితే ఎలాగుంది. ఇదేమోనండి చెట్టు చిక్కుళ్ళు. 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో కొంచెం కుదురుగా ఉంటుంది, ఒకటేమో చెట్లాగే ఉంటుంది, ఒకటి కొంచెం తీగ అవుతుంది. తీగ అయినప్పుడు మీకు పందిరికాని అవకాశం ఉంటే ఎక్కించండి, కొన్ని కాయలు ఎక్కువ కాస్తాయి. కుదురుగా ఉన్నదైతే మాత్రం అండి మనకు 5-6 చెట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఆనపది అయితే పెట్టేద్దామండి సొర. అలానే
పర్పుల్ కలర్ బీమ్స్ అండి. ఇవి నేను మన తోటలో పండినవి 2 కుదుర్లు అయితే పెడదాము. ఇవి చాలా బాగా కాసేయండి. పని పెడదామండి. ఇలా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 ఇక్కడే దగ్గర పెట్టేస్తున్నాను. అలానే కొన్ని బీరపాదులు కూడా పెడదామండి. ఇలా మనం 3 నెలలకు ఒక్కసారి ఒక్కొక్క లైన్గా ఒక్కొక్క వరుసగా పెట్టామనుకోండి, మనకి ఏమవుతుందంటే అండి, ఒకటి తప్పి ఒకటి వస్తూ ఉంటుంది. మనకి కూరగాయలు ఎప్పుడూ ఉంటాయి. మనకు ఆల్రెడీ బీరకాయలు దిగుతున్నాయండి. అలానే మరొక పక్క చిన్న పాదులు ఉన్నాయి. అలా మనం ఒక మార్చి ఇవ్వటం వలన ఎప్పుడు కూడా బీరకాయలు అయితే ఉంటాయండి. ఇలా అయితే వాటర్ ఇచ్చేసాను కదండి. మనకి ఎప్పుడు కూడా విత్తనం వేసినప్పుడు అండి తడి పొడిగానే ఇవ్వాలి, ఎక్కువైతే ఇవ్వకూడదు. అలా ఇస్తేనే మనకి విత్తనాలు బాగా మొలకలైతే వస్తాయండి. ఎక్కువ నీరు వేసామంటే కుళ్ళిపోయే అవకాశం ఉంది. ఇవి మనీ ఒక రోజు ఆపి మరుసటి రోజు నీళ్ళు వేస్తే బాగా మొలకలైతే వచ్చేస్తాయండి. ఇందులోనండి మనం ఇది గోరుచిక్కుళ్ళు అండి. గోరుచిక్కుళ్ళు అయితే వేద్దాము. 3 గింజలు అయితే వేస్తున్నాను. ఇదొక రకం, ఇదొక రకం అండి. ఇలా 3 అయితే వేస్తున్నాను ఇందులో. మరి ఆల్రెడీ బెండ మొక్కలు ఉన్నాయి కదండి మనకి, అందుకే ఇవి 3 అయితే వేస్తున్నాను. అలానే ఇక్కడ కూడానండి మనకి ఈ గింజలు అయితే వేస్తున్నాను. ఇవి కూడా గోరుచిక్కుళ్ళేనండి అనుకుంటున్నాను నేను. గోరుచిక్కుళ్ళలాగే ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ కానీ మనం మొక్కను వేసామనుకోండి, ఆ చెట్టుకి ఒక డబ్బాని ఇలా పెట్టాలండి 2 రోజులు. అలా పెట్టడం వలన అక్కడ మొక్క అది నిలబడి ఉంటుంది. లేదంటే మాత్రం జాలిపోతుందండి, ఎండకే తట్టుకోలేదు అది. మొక్క తెచ్చి పెట్టాము అంటే మాత్రం ఇలానే చెయ్యాలండి. అలానే ఎక్కువ వాటర్ అయితే ఇవ్వద్దండి. చిన్న మొక్కలకే ఎక్కువ వాటర్ ఇవ్వటం వలన మన మొక్కలు కుళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. అందుకే కొంచెం తక్కువ వాటరే ఇవ్వాలి. మనకు మొలకలు వచ్చిన కానించి కూడా తక్కువ వాటర్ వేసుకుంటే ఇలా కుళ్ళిపోకుండా ఉంటాయండి. అంటే చెట్లు పడిపోతూ ఉంటాయి, అలా పడిపోకుండా ఉంటాయి. బూడిద కూడా వేసానండి. కొంచెం చెమ్మ ఏమైనా ఉంటే బూడిదలు ఆక్కుంటుందని ఇలా కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాము. ఇవి మనీ 2 రోజుల దాకా నీళ్ళు వేసి పని లేదు. దీనికి కూడా వేసేద్దాం. అలానే మనం మన ఇంట్లో కాసిన క్యారెట్లు అండి. ఇప్పటి వరకు నాకు ఏ కుండీ ఖాళీ ఒక వేయలేదు. ఈ విత్తనాలు మాత్రం ఇప్పుడు మనం ఇక్కడైతే వేస్తున్నాను. దీనికి లోతు ఎక్కువ కావాలండి. కనీసం ఫ్రెండ్స్కి ఇవ్వటానికి కానీ పొట్లం అయితే కట్టానండి. చాలామందికి పంచాను. భలే కాసాయండి మన టైర్లోని ఇవైతేని. ఇప్పుడు మనం 100 రూపాయల గిన్నె కాదండి, మనకి ఇది సరిపోతుంది. మరి మంచిగా దీన్ని పెరగాలి. చక్కగా రాతల్లి మా వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా లేరు మాత్రం లైట్గా వేద్దామండి. వేసి పెద్ద విత్తనం కాదు కాబట్టి పెద్ద ఎక్కువైతే వేయొద్దు. వేసి ఇలా నీళ్ళైతే జిమ్ముదాము. క్యారెట్ కూడా మన తోటలో పండిందండి. కానీ నేను టైర్లో వేసిన వల్లనే లోతు సరిపోక ఎక్కువైతే అవ్వలేదు. అప్పుడు పూత వచ్చాక వాటిని మాత్రం నేను విత్తనాలు అయితే జాగ్రత్త చేసి చాలామందికి పంచడం జరిగింది. ఇది 100 రూపాయల గిన్నె కాబట్టి క్యారెట్కి సరిపోతుందని అనుకుంటున్నాను. మనం చామ దుంపలు అయితేనండి ఒక 4 దుంపలు అయితే ఇందులో వేద్దామండి. ఎక్కువ వద్దు. ఎక్కువ వేస్తుంటే మనకేమీ ఊరట్లేదండి. తక్కువ అయితేనే బాగా ఊరతాయి. ఒక 4 దుంపలు అయితే ఇందులో వేస్తున్నాను. మనం ఇవి మాత్రం కూర అయితే చేసేసుకుందాము. మన తోటలో మనకి భలే వచ్చిందండి. విత్తనం ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా బాగుంది విత్తనం. అవి చూడండి ఎంత చిన్ని కాయలో. మీకు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉందండి. చాలా చిన్ని కాయలండి. నాకు చీకటిగా ఉంది ఇక్కడ. చూసారా ఎంత చిన్న కాయలో. ఈ కాయలండి భలే టేస్ట్గా ఉంటాయండి. గుత్తులు ఉన్నాయి పైన. కోస్తాను. వీడియో అయిపోయాక కోసానండి. చీకటి కూడా పడిపోయింది. ఈ చిక్కుడుకాయలు అయితే భలేగా ఉన్నాయండి. బుల్లి కాయలు ఇంత బాగున్నాయి కదా. ఉన్నది ఒకే ఒక తీగండి. ఎలా వచ్చిందో విత్తనం నాకు ఐడియా లేదు. ఎవరో ఇచ్చారు విత్తనం మొత్తానికే.
ఇది చిన్న తీగండి, ఆ తీగకే ఇన్ని కాయలు అయితే దొరికాయి. చాలండి, మాకైతే కూర అయిపోతుంది. ఈ చిక్కుళ్ళు అయితే కాయు కానండి, మనకి ఇవి మాత్రం మార్కెట్లో వచ్చే చిక్కుళ్ళు అండి. ఇవి మాత్రం కాస్తాయి. ఇవి మనం ఇప్పుడు పెట్టిన మనకే కాపు అయితే వస్తుందండి, చక్కగా పెరుగుతుంది కూడా. ఇవి 4 గింజలను అయితే మనం నాటేసుకుందాము. కతిమా ఇవి మనం జాగ్రత్త అయితే చేద్దామండి. వచ్చే సంవత్సరానికి మాత్రం ఈ కనుపు చిక్కుడు అయితే పెడదాము, ఎక్కువగా పెడదాము. ఈ సంవత్సరం నాకు చిక్కుళ్ళు చాలా లేట్గా పెట్టానండి. ఇంకా మనం వచ్చే సంవత్సరం కొంచెం చిక్కుడు పాదులు అయితే పెడదాం. చాలా రకాలు అయితే ఉన్నాయి మన తోటలో, కానీ కొన్ని వస్తున్నాయి. అన్నీ కలిసి ఒక కూర అయితే ఇలా. ఈ మనం గ్రాఫ్టెడ్ చేసిన చెట్టు అండి, చక్కగా కాయ అయితే కాసింది. కానీ వీటికి నేను సరిపడా ఫుడ్ అయితే ఇవ్వలేదండి, చెప్పకపోతామే. దీనికి అన్నిటికి ఇచ్చినట్టే దీనికి ఇచ్చాను. ఇలా ఇస్తే ఎలాగండి, దీనికంటూ ప్రత్యేకంగా ఇవ్వాలి కదా మనం. మరి ఇవ్వకుండా కాయలు కాయాలంటే ఎలా చెప్పండి. చూసారా, ఇంకా కాయలు కాస్తున్నాయండి, దిగుతున్నాయండి, కానీ రాలిపోతున్నాయి. ఎందుకంటే వీటికి పోషకాలు సరిపోక. అయితే ఇప్పుడు మనం ఈ కుండీ అంతా కూడా తిరగేసి మనం కొంచెం వర్మీ కంపోస్టు, కొంచెం పసుపులు ఎరువు ఉందండి, కొంచెం కోకోబీట్ కూడా వేద్దాము. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు ఆరిపోతుంది. మనం అలా వేస్తే ఈ కాయలన్నీ కూడా దిగుతాయి. నేను ఇది గ్రాఫ్టెడ్ చేశానండి, ఇప్పుడు దీనికి కూడా చేసుకోవచ్చు. కానీ మనం వేరే ఇంత బాగుందో కదండి, దీన్ని అయితే కోసేద్దాము. సాకు ఇవన్నీ ఏం అవసరం లేదండి, ఇలా పైకి లేపితే ఇరిగిపోతుంది. ఇంత బాగుంది కదా. మన కాయకి కూడా మ్యాచింగ్ అయితే పళ్ళుని తీసుకొచ్చాను. బాగుంది కదా. ఈ కాయని అయితే కోసేసుకుని ఇక్కడే తినేద్దాము. ఇంకా కలర్ కూడా చాలా బాగుందండి. ఎంత హ్యాపీ కదండి మన తోటలో ఇలా కాస్తేని. ఆహా ఆహా, అయితే ఇలాగుంది. వీటి గింజలను కూడా మనం వేస్తే మొక్కలు వచ్చేస్తాయండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖనభవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. ఇంతకంటే ఏం కావాలో చెప్పండి. ఆనందంగా ఉండటానికి ఒక అందమైన పువ్వులు, రుచిగా తినటానికి అందమైన పళ్ళు, మనం ఎంతో అందరూ మెచ్చుకునేటట్టు మనం ఈ పచ్చదనం, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా బుజ్జి తోట నేను ఎంత కష్టపడినా ఆ కష్టానికి ఫలితం ఇలాంటి చిన్న పండించినా నాకు హ్యాపీయేనండి. చిన్నారులు, మరి మీరైనా ఇలా మొక్కలు పెంచుకుని చక్కగా తినండి. చిన్నారులు, బాయ్ బాయ్ బాయ్.